Hey guys, welcome to YCC, your Cricket Chat. My name is Sai, and thank you so much for your support. And match number 35, ఢిల్లీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇంకొక విధ్వంసం జరిగింది. మొన్నటిదాకా కూడా జరిగినాయి, అన్నీ కూడా సౌత్లో జరిగినాయి, హైదరాబాద్లో, వైజాగ్లో అండ్ బెంగళూరులో. బట్ ఈసారి డిఫరెంట్, ఇది నార్త్కి వెళ్ళింది, ఢిల్లీలో జరిగింది. ఇది సన్ రైజర్స్ మళ్ళీ ఒక సముద్రం లేని చోట ఒక సునామీని సృష్టించారు వీళ్ళు. అసలు ద వే దే ఆర్ బ్యాటింగ్ ఈ ఇయర్, వాళ్ళు ఆడుతున్న విధానం, అసలు వాళ్ళ స్కోర్స్ చూస్తుంటేనే లిటరల్గా భయం వేస్తుంది ఆపోజిట్ టీమ్స్కి. 287, 277 అండ్ 266. అసలు ఈ వన్ డే స్కోర్లో లేకపోతే T20 స్కోర్లో అర్థం కానట్టు ఉన్నాయి ఈ స్కోర్స్. అండ్ ది వే దే ఆర్ బ్యాటింగ్, లాస్ట్ ఇయర్కి ద చేంజ్ ఓవర్ సన్ రైజర్స్ ఆర్ షోయింగ్ ఎక్సలెంట్. అసలు సూపర్బ్. హాఫ్ స్టేజ్ సగం అయ్యే టైంకి దేవరండి ఆల్మోస్ట్ సెకండ్ పొజిషన్ పాయింట్స్ టేబుల్లో. 5 మ్యాచ్లు నెగ్గారు వాళ్ళు 7లో. ఆల్మోస్ట్ వాళ్ళ ప్లే ఆఫ్ క్వాలిఫికేషన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఇందులో డౌటే లేదు. అండ్ ఆబ్వియస్లీ ఒకసారి చూద్దాం. ఢిల్లీ వన్ ద టాస్ అండ్ వాళ్ళు ఆస్కడ్ హైదరాబాద్ టు బ్యాట్ ఫస్ట్. బట్ అది మిస్టేకా అంటే అవును, మిస్టేకే అని చెప్పి వాళ్ళకి ఎక్కువ టైం కూడా పట్టలేదు. 6 అవర్స్లో వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది విషయం. ద వే దే స్టార్టెడ్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఫస్ట్ ఓవరే 19 రన్స్. ఫస్ట్ ఓవర్ ఖలీల్ 19 రన్స్ కొట్టాడు. ఇంకా అక్కడి నుంచి ప్రతి ఓవర్ 20, 21, 20 ఇంకా అలా ప్రవాహమే. ద వే ట్రావిస్ హెడ్ బ్యాటెడ్, ద వే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అయినా కాస్త బెటర్, కొంచెం బాల్స్ చూసుకుని కొంచెం టైం తీసుకుని ఆడాడు. అభిషేక్ శర్మ ఆడిన 12 బాల్లోనే 46 రన్లు, 6 సిక్స్లు 2 ఫోర్లు, అంటే 8 బాల్ అక్కడే అయిపోయినాయి. అంటే ఆడిన 12 బాల్లో 8 బౌండరీ బాల్స్ కొట్టాడు. ద స్ట్రైక్ రేట్ ఆఫ్ 383. సూపర్ బ్యాటింగ్ వీళ్ళిద్దరూ అసలు. ట్రావిస్ హెడ్ కూడా 32 బాల్స్ 89. కొడతానే ఉన్నారబ్బా, అసలు చెత్త కొడతానే ఉన్నారు, ఎవరిని స్పేర్ చేయలేదు స్టార్టింగ్లో. అసలు ఇదేం వాళ్ళు లలిత్ యాదవ్ని ఎందుకు సెకండ్ ఓవర్ తీసుకొచ్చారో, ఇద్దరు రాక్షసులు ఉన్నారు అక్కడ, హెడ్ అండ్ అభిషేక్. అలాంటప్పుడు పంత్ బ్రాట్ లలిత్ యాదవ్ సెకండ్ ఓవర్లో. లలిత్ యాదవ్ సెకండ్ అండ్ ఫోర్త్ ఓవర్ వేసాడు లలిత్ యాదవ్. 2 అవర్స్ హీ కన్సిడర్డ్ 41 రన్స్. 6 అవర్స్కి దేవర్ ఆల్మోస్ట్ 125. అంటే ఓవర్కి 20 రన్ల కన్నా ఎక్కువ కొడుతున్నారు. అండ్ డెఫినెట్గా ఇది ఇంకో 300 రన్స్ గ్యారంటీ అనుకున్నాను నేనైతే, అందులో డౌటే లేదు. ఎందుకంటే 6 ఓవర్లో అయిపోయింది కదా 125. ఇంకా 14 ఓవర్లు ఉన్నాయి, ఇంకా ఎంత కావాలి? ఇంకో 170 కావాలి అంతే. ఇద్దరు సెటిల్ అయి ఉన్నారు. నెక్స్ట్ క్లాసన్ ఉన్నాడు, మార్క్రమ్ ఉన్నాడు. సో డెఫినెట్గా 300, ఇంకా డౌటే లేదు అనుకున్న టైంలో ఢిల్లీ హెస్ కేమ్ బ్యాక్ స్ట్రాంగర్. చాలా చాలా బాగా ఫైట్ చేశారు వాళ్ళు. ఫస్ట్ 6 అవర్స్లో 125. నెక్స్ట్ 10 అవర్స్లో దే గాట్ జస్ట్ 85 రన్స్. 85 పరుగులే వచ్చినాయి నెక్స్ట్ 10 అవర్స్కి. అండ్ లాస్ట్ 4 అవర్స్లో అగైన్ దే గాట్ ఆల్మోస్ట్ 56 రన్స్. ఇలా ఇది వాళ్ళ స్కోరింగ్ రేట్. ఆ మిడిల్ ఓవర్స్ చాలా బాగా కంట్రోల్ చేశారు. దానికి రీజన్ ఇట్స్ ప్యూర్లీ కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ అయితే సూపర్బ్ స్పెల్ అది. రన్స్ అస్సలు కన్సిడ్ చేయలేదు. 4 అవర్స్ 29 ఫర్ 1. అండ్ కుల్దీప్ ఫస్ట్ ఓవర్ పవర్ ప్లేలో వేసిన ఓవర్ హీ కన్సిడర్డ్ ఆల్మోస్ట్ 20 రన్స్. తర్వాత హీ బౌల్డ్ రియల్లీ వెల్. కుల్దీప్ 55 ఫర్ 4. ది బెస్ట్ బ్యాట్స్మెన్స్ అందరినీ కుల్దీప్ అవుట్ చేశాడు. హెడ్, అభిషేక్, మార్క్రమ్ అండ్ క్లాసన్ని అక్షర్ క్లీన్ బౌల్డ్, సూపర్ డెలివరీ అది. మోస్ట్ ఇంకా అసలు దే ఆర్ అన్స్టాపబుల్ అనుకున్న టైంలో వాళ్ళకి వికెట్ వచ్చింది అభిషేక్ శర్మ 6th ఓవర్ దగ్గర. అండ్ అదే ఓవర్లో దే లాస్ట్ మార్క్రమ్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ 9th ఓవర్ దగ్గర దే లాస్ట్ క్లాసన్. అక్కడ ఆబ్వియస్లీ వాళ్ళ స్కోరింగ్ రేట్ అనేది డౌన్ అయ్యింది. బట్ ఎప్పుడు కూడా సన్ రైజర్స్కి ఇదే ఫ్రమ్ ఇయర్స్ నుంచి కూడా టాప్ ఒక 3 స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ ఉండేవారు. వాళ్ళు అయిపోయిందంటే ఇంక అయిపోయింది, సన్ రైజర్స్ బ్యాటింగ్ అనేది అయిపోయిందని ఫిక్స్ అయిపోయేవాళ్ళం. వార్నర్, ధవన్ ఆ టైంలో, కేన్ విలియమ్సన్. బట్ ఈ ఎస్ఆర్హెచ్ దే ఆర్ డిఫరెంట్. వాళ్ళు ఆల్మోస్ట్ అదే
వాళ్ళ స్ట్రాంగ్ నలుగురు కూడా అవుట్ అయిపోయారు. ఎక్కడ 9th ఓవర్ దగ్గరే క్లాసెన్ అయిపోయాడు, హెడ్ అయిపోయాడు, మార్క్రమ్, అభిషేక్. ఆల్ దే టాప్ క్లాస్ బ్యాట్స్మెన్స్ వర్ గాన్. అప్పటికి వాళ్ళ స్కోర్ 154. ఇంకా 11 అవర్స్ ఉన్నాయి. మహా అయితే మ్యాక్సిమం 210, 220. బికాస్ ఢిల్లీ బౌలర్స్ కంబ్యాక్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి తర్వాత పెద్ద స్ట్రాంగ్ బ్యాటింగ్ లేదు అనుకున్నప్పుడు ద వే షబాజ్ అహ్మద్ అండ్ నితీష్ రెడ్డి ప్లేడ్ సూపర్ పార్ట్నర్షిప్ అది. ఆల్మోస్ట్ 60, 154 దగ్గర నుంచి 221, ఆల్మోస్ట్ ఒక 60-70 రన్స్ పార్ట్నర్షిప్ అది. సూపర్ పార్ట్నర్షిప్ అది. అండ్ తర్వాత వచ్చిన అబ్దుల్ సమాద్ కూడా ఈ ప్లేడ్ వెల్. ఒక 8 బాల్కి 13 కొట్టాడు. అండ్ షాబాజ్ అహ్మద్ ఏం ఆడాడబ్బా పాపం. ఏంటో ఆర్సీబీలో ఉన్నప్పుడు షాబాజ్ అహ్మద్ మొత్తం సీజన్ మొత్తం కూడా ఇన్ని రన్స్ కొట్టలేదు. 59 రన్లు ఇన్ జస్ట్ 29 బాల్స్. పాపం ఆర్సీబీ నుంచి వచ్చాడు ఎస్ఆర్హెచ్కి, ఇంకా మొదలెట్టాడు చెత్త కొట్టడం. ఇంతకు ముందు మ్యాచ్ కూడా షాబాజ్ అహ్మద్ చాలా బాగా ఆడాడు. అండ్ నితీష్ రెడ్డి ఒక తెలుగు ప్లేయర్ ఒక ఎస్ఆర్హెచ్కి బాగా ఆడటం అనేది నిజంగా చూడటానికే చాలా ముచ్చటగా ఉంది. ఇది హీ ప్లేడ్ వెల్. 27 balls 37. వికెట్లు పడిపోయినప్పుడు కొంచెం స్టార్టింగ్లో కొంచెం కంట్రోల్ చేశాడు. అండ్ అదే కాకుండా హీ టుక్ 2 క్రూషియల్ వికెట్స్ ఆఫ్ టిస్టన్ స్టబ్స్ అండ్ రిషబ్ పంత్. నితీష్ రెడ్డి చాలా వాల్యుబుల్ ప్లేయర్గా ఎదుగుతున్నాడు ఎస్ఆర్హెచ్కి. నాకు ఎస్ఆర్హెచ్లో ఎక్కువ హ్యాపీ ఎవరిని చూస్తే అంటే అభిషేక్ శర్మ అండ్ నితీష్ రెడ్డి. అభిషేక్ ఒక ఇండియన్ ప్లేయర్ అలా ఆడడం ఎస్ఆర్హెచ్కి ఈజ్ ఒక స్టార్ కింద ఎదుగుతున్నాడు ఎస్ఆర్హెచ్కి. అండ్ నితీష్ రెడ్డి యాజ్ ఎ తెలుగు ప్లేయర్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో వీళ్ళు ఈవెన్ దో దే లాస్ట్ దే టాప్ ఆర్డర్, వాళ్ళు ఏం తగ్గేదేలే అన్నట్టే ఆడారు చివరిలో. ఆల్మోస్ట్ లాస్ట్ 4 ఓవర్స్లో దే గాట్ ఆల్మోస్ట్ 56 రన్స్. సో 266. కోర్స్ వాళ్ళు అనుకున్న దానికి కొంచెం తగ్గొచ్చు. 300 అనుకున్నాం, 266 డెఫినెట్లీ ఇట్స్ ఎ డీసెంట్ స్కోర్. టాస్లో ఎందుకు వాళ్ళు బౌలింగ్ చూస్ చేసుకున్నారంటే మేబీ వాళ్ళ మైండ్లో డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉండొచ్చు. డ్యూ ఫ్యాక్టర్ ఉంది, బట్ డ్యూ అనేది ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు. డ్యూ ఫ్యాక్టర్ అనేది లేదు అసలు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి స్టార్టింగ్లోనే పృథ్వీ షా స్టార్టెడ్ వెల్. వరుసగా 4 4లు కొట్టాడు వాషింగ్టన్ సుందర్ని. 4 4లు కొట్టాక 5వ బాల్ అయిపోయాడు వాషింగ్టన్ సుందర్కే. అండ్ వార్నర్ ఎందుకో లాస్ట్ ఇయర్ ఆడినట్టు కూడా ఆడట్లేదు ఈ ఇయర్. వార్నర్ సెకండ్ ఓవర్లోనే మనం చెప్పుకున్నాం కదా, భువనేశ్వర్కి చాలా మంచి రికార్డు ఉంది వార్నర్కి. సో భువనేశ్వర్కి అయిపోయాడు. అక్కడ స్టార్ట్ చేసాడబ్బా జేక్ ఫ్రేజర్ మ్యాగక్. జేక్ ఫ్రేజర్ ఆల్మోస్ట్ అభిషేక్ని, ట్రావిస్ హెడ్ని మ్యాచ్ చేశాడు. అలా ఆడాడు. సూపర్ బ్యాటింగ్ జేక్ ఫ్రేజర్ దగ్గర నుంచి. అండ్ అభిషేక్ పరోల్ వచ్చాడు. నాకు ఇది అర్థం కాలేదు, ఎందుకు అభిషేక్ పరోల్ని పంపాడు రిషబ్ అని. తనే వచ్చి ఉండాల్సింది కదా, ఎందుకంటే అప్పటికి బాల్ ఇంకా గట్టిగా ఉంది, ఇంకా పవర్ ప్లే ఉంది. ఎందుకని మరి అభిషేక్ పరోల్ ప్లేడ్ వెల్. 22 balls 42. హీ ప్లేడ్ రియల్లీ వెల్. అండ్ జేక్ ఫ్రేజర్ అండ్ అభిషేక్ పరోల్ ఏం ఆడారబ్బా. ఒక ఓవర్లో వాషింగ్టన్ సుందర్నే అనుకుంటా 30 రన్స్ కొట్టాడు. 6లు 4లు. అసలు నాకు అర్థం కావట్లా. ట్రావిస్ హెడ్ T20 వరల్డ్ కప్లో ట్రావిస్ హెడ్ అండ్ జేక్ ఫ్రేజర్ మ్యాగిక్ చేత ఓపెనింగ్ చేస్తే అసలు ఆస్ట్రేలియాలో ఎలా ఆడతారనేది నాకు అసలు చాలా భయం వేస్తుంది ఆ పిచ్ల మీద. సూపర్గా ఆడాడు. 18 బాల్లో 65 రన్స్, 7 6లు కొట్టాడు. అండ్ హెడ్ అభిషేక్ శర్మ 6 6లే కొట్టారు. బట్ జేక్ ఫ్రేజర్ హిట్ 7 6s విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 361. సూపర్ బ్యాటింగ్. అండ్ బట్ మార్కండే అది కొంచెం వైడ్ డెలివరీ అందలేదు. అండ్ మార్కండే బౌల్డ్ రియల్లీ వెల్. వాళ్ళకి వికెట్స్ కావాలన్నప్పుడు మార్కండే ప్రొడ్యూస్ 2 brilliant వికెట్స్, బోత్ జేక్ ఫ్రేజర్ అండ్ అభిషేక్ పరోల్. అండ్ జేక్ ఫ్రేజర్ అవుట్ అయిన తర్వాత కూడా రిషబ్ పంత్ రాలేదు. సో దట్స్ ఎ బిట్ సర్ప్రైజ్ ఫర్ మీ. అక్కడ మళ్ళీ టిస్టన్ స్టబ్స్ని పంపాడు. టిస్టన్ స్టబ్స్ మంచి ఫామ్లోనే ఉన్నాడు, కానీ ఈ మ్యాచ్లో తను అలా ఈజ్ నాట్ వర్క్. నితీష్ రెడ్డిని తీసుకొచ్చాడు, ప్యాట్ కమిన్స్. నితీష్ రెడ్డికి అయిపోయాడు. 11 balls 10 runs. ఇక్కడ స్లో అయిపోయింది. అండ్ రిషబ్ పంత్ చాలా స్ట్రగుల్ అయ్యాడు స్టార్టింగ్ నుంచి కూడా. చివరిలో 2-3 బౌండరీలు వచ్చినాయి, కానీ ఇట్ ఈస్ రిషబ్ పంత్ అంత ఫ్లూయెంట్గా కనిపించలేదు. 35 balls 44 ఇలాంటి చేజ్లో ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్.
35 బాల్స్లో కనీసం మీరు 70 అయినా కొట్టాలి. 200 స్ట్రైక్ రేట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఇలాంటి చేజ్లో. బట్ ఈ సమ్హౌ ఈజ్ నాట్ కంఫర్టబుల్. అండ్ తర్వాత ఇట్స్ ఆల్ ఫార్మాలిటీ. నటరాజన్ వచ్చాడు 19th ఓవర్లో తప్పమని 3 వికెట్లు తీసి పాడేశాడు. కుల్దీప్ యాదవ్, నోకియా అండ్ అక్షర్ పటేల్. అండ్ అక్కడ దేవర్ వాళ్ళ చేజ్ అనేది అయిపోయింది. ఫస్ట్ 266 అనేది వాళ్ళు జస్ట్ ట్రై చేయొచ్చు. జేక్ ఫ్రేజర్ అండ్ అభిషేక్ పర్వల్ ఉన్నప్పుడు ఎప్పుడైతే జేక్ ఫ్రేజర్ అవుట్ అయిపోయాడో వాళ్ళు జస్ట్ ఆ మార్జిన్ అనేది తగ్గించడం కోసం ఆడాలి. బట్ సన్ రైజర్స్ వన్ విత్ ఎ హ్యూజ్ మార్జిన్, ఆల్మోస్ట్ 66 రన్స్తో నెగ్గారు వాళ్ళు. అండ్ 67 రన్స్తో నెగ్గారు. సూపర్ బ్యాటింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వీళ్ళు ఇదే. బట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్లో పిచ్చెస్ కొంచెం స్లో డౌన్ అవుతాయి. అన్ని పిచ్చెస్ కూడా కొంచెం స్లో డౌన్ అవుతాయి. మరి అక్కడ వీళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు అనేది చూడాలి. ట్రావిస్ హెడ్ అసలు ఫ్రమ్ బాల్ 1 ఫస్ట్ బాల్ నుంచి కూడా అసలు ఎక్కడా కూడా ఆలోచించట్లేదు. కొంచెం అసలు పిచ్ ఎలా ఉందో చూద్దాం అనేది ఏం లేదు, ఎత్తుకోవడమే. అండ్ ఇలాంటి కార్నేజ్లో కూడా ప్యాట్ కమిన్స్ బౌల్డ్ వెల్, 4 overs 35. ఇలాంటి చేజ్లో ఒక బౌలర్ 8 ఎకానమీతో బౌల్ చేశాడంటే ఇట్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ సేమ్ విత్ భువనేశ్వర్ కుమార్ చాలా బాగా బౌల్ చేశాడు. 4 overs 33 for 1 ఎకానమీ 8. నటరాజన్ వాజ్ అవుట్ స్టాండింగ్. నటరాజన్ నాకు తెలిసి T20 వరల్డ్ కప్ సెలెక్ట్ అవ్వచ్చు. 4 overs ఇలాంటి ఓచకోత జరిగిన మ్యాచ్లో నటరాజన్ 4 overs 19 runs 4 wickets అండ్ మేడ్ ఇన్ ఓవర్. ఆ 19th ఓవర్ మేడ్ ఇన్ ఓవర్ వేసాడు. సో థింక్ నటరాజన్ని సెలెక్ట్ చేస్తే బెటర్ ఏమో ఇండియా T20స్కి వరల్డ్ కప్. అండ్ నితీష్ రెడ్డి బౌల్డ్ రియల్లీ వెల్, 2 overs 17 for 2. అండ్ బ్యాట్తో కూడా అలాంటి ఒక బౌల్ స్ట్రింగ్ ఆఫ్ వికెట్స్ పడిపోతున్నప్పుడు ద వే హీ ప్లేడ్ ఒక మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఢిల్లీ బౌలర్స్లో కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ కంట్రోల్ చేశారు. లేకపోతే ఇది ఇంకో హిస్టారికల్ మ్యాచ్ అయి ఉండేది. 300 అసలు అందులో డౌటే లేదు. వీళ్ళిద్దరూ కంట్రోల్ చేయడం వల్ల ఆ 10 overs పీరియడ్ జస్ట్ 85 runs వచ్చింది. అక్కడ ఇంకొక 40 runs వచ్చినా 300. అక్కడ క్లాసన్ అవుట్ అవ్వకుండా ఉంటే సరిపోయేది. క్లాసన్ అక్కడ అక్షర్ పటేల్కి అక్కడ బౌల్డ్ అవ్వకుండా క్లాసన్ ఒక్కడున్నా డెఫినెట్గా ఇది 300 మ్యాచ్. బట్ లక్కీగా డీసీకి మిస్ అయింది. సో వెరీ గుడ్ మ్యాచ్. చూడాలి మరి ఈ ఐపీఎల్లో సన్ రైజర్స్ ఇంకో మిగతా 7 మ్యాచ్లు ఎక్కడైనా 300 టచ్ చేస్తారా లేదా అని. అండ్ సన్ రైజర్స్ లుకింగ్ వెరీ గుడ్, చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్కి ఇట్ ఈస్ వర్సెస్ ఆర్సీబీతో నెక్స్ట్ మ్యాచ్ సన్ రైజర్స్కి. చూడాలి ఎలా ఆడతారో. అండ్ ఫర్ డీసీ ఇట్ ఈస్ విత్ గుజరాత్ టైటన్స్. డీసీ ఆల్మోస్ట్ వీళ్ళు కూడా అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్ అని చెప్పాలి. 8 మ్యాచ్ల్లో 3 నెగ్గారు, 5 ఓడిపోయారు. సో దే ఆర్ ఆల్మోస్ట్ అవుట్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో much. Please like, share and subscribe if you like my content. Thank you.